యా ఓకే. ఓకే. ఎప్పుడు రండమ్మా మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు దగ్గరికి వచ్చి ఇక్కడ నాకు స్క్రీన్ కనపడతారు ఇద్దరు. ఇద్దరు రావాలి ఒకేసాటికి. హలో, మీ అన్నదమ్ములు ఇద్దరు. ఓకే 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 సరే లేనమ్మా. ఓకే సరిపోద్ది చాలు. ఓకే మీరు స్క్రీన్ ఆఫ్ చేసేయండి. స్క్రీన్ ఆఫ్ చేసేయండి జాగ్రత్తగానండి. ఓకే డియర్ స్టూడెంట్స్, మన ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం గుర్తుంది కదా అందరికీ? బానిస వంశం గురించి చెప్పుకున్నాం క్లాస్లో. అట్లాగే నెక్స్ట్ క్లాస్లో ఖిల్జీ వంశం గురించి చెప్పుకున్నాం. అట్లాగే తుగ్లక్ వంశం గురించి చెప్పుకున్నాం. అట్లాగే మన సయ్యద్ వంశం, లోడీ వంశం కూడా ఉన్నాయని చెప్పుకున్నాం అన్నమాట ఢిల్లీ సుల్తాన్ యుగంలో. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో అట్లాగే మన ప్రీవియస్ క్లాస్లో ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులు, కల్చరల్ కండిషన్స్ గురించి మనం తెలుసుకుందాం. మోహిని ఓహో రాలేదేంటమ్మా? హలో మోహిని. ఓకే ఈరోజు చూడండి, ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులు ఏంటో చూద్దాం. మ్యూట్లో పెట్టినమ్మా. ఓకే మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సాంస్కృతిక పరిస్థితుల గురించి తెలుసుకునే ముందర మనం ఢిల్లీని 5 వంశాలు పరిపాలించినాయని చెప్పుకున్నాం మనం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. బానిస వంశ స్థాపకుడిగా మనం కుతుబుద్దీన్ ఐబక్ని చెప్పుకుంటాం. బానిస వంశంలో గొప్పవాడిగా మనం బాల్బన్ చెప్పుకుంటాం. బానిస వంశంలో చివరివాడిగా కైకుబాద్ని చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ రెండో వంశం ఏంటంటే ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశ స్థాపకుడిగా జలాలుద్దీన్ ఖిల్జీ లేదా జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ చెబుతాము. జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఖిల్జీ వంశ స్థాపకుడు. గొప్పవాడేమో అలావుద్దీన్ ఖిల్జీ, చివరివాడేమో ఖుస్రూ ఖాన్. నెక్స్ట్ మూడోది ఏంటంటే తుగ్లక్ వంశం. బానిస వంశం 1206 నుంచి 1290 వరకు ఢిల్లీని పరిపాలించింది. అట్లాగే నెక్స్ట్ ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 వరకు ఢిల్లీని పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ తుగ్లక్ వంశం అనేది 1320 నుంచి 1414 వరకు ఢిల్లీని పరిపాలించారు. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్ లేదా గాజీ మాలిక్. గొప్పవాడు ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. చివరివాడు ఎవరంటే నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. ఇతని కాలంలోనే తైమూర్ దండయాత్రలు జరిగినాయి అన్నమాట. నాలుగోది ఏంటంటే సయ్యద్ వంశం అన్నమాట. సయ్యద్ వంశం యొక్క పరిపాలనా కాలం 1414 నుంచి 1451. చివరిది లోడీ వంశం 1451 నుంచి 1526. ఈ విధంగా మనకి ఢిల్లీని 5 వంశాలు పరిపాలించినాయి. ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఢిల్లీ సుల్తాన్ యొక్క కల్చరల్ కండిషన్స్ గురించి చూద్దాం. కల్చరల్ డెవలప్మెంట్స్ అండర్ ఢిల్లీ సుల్తానేట్. ఓకే కల్చరల్ కండిషన్స్ అండర్ ద ఢిల్లీ సుల్తానేట్. మనకి ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఉన్న ఈ యొక్క సాంస్కృతిక పరిస్థితులు ఏంటో చూద్దామండి. మనకి సాంస్కృతిక పరిస్థితులు అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే సాహిత్యం, కళ, వాస్తు శిల్పకళ, చిత్రలేఖనం, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా సాంస్కృతిక పరిస్థితులు వస్తాయన్నమాట. మొదటిగా మనం ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సాహిత్యం గురించి చెప్పుకున్న, అట్లాగే సాంస్కృతిక పరిస్థితి గురించి చెప్పుకున్న మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి జియావుద్దీన్ బరానీ. ఓకే ఆల్ ఆఫ్ యు సీ ద పిక్చర్ ఆర్ ఇమేజ్ ఇన్ దిస్ స్క్రీన్. మీ అందరికీ స్క్రీన్ కనపడుతుంది కదండి.
He was Ziauddin Barani. He was born in 1285, expired in 1357. Ziauddin Barani, first Muslim to write a history of India. ఏంటి భారతదేశ చరిత్రను రాసిన మొదటి ముస్లిం వ్యక్తే జియావుద్దీన్ బరానీ. ఓకేనండి. బోర్న్ ఇన్ అరిస్టోక్రాటిక్ ముస్లిం ఫ్యామిలీ. ఇతడు ఒక భూస్వాముల ముస్లిం కుటుంబంలో జన్మించాడనమాట. వర్క్డ్ యాజ్ నదీమ్ లేదా కాంపానియన్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫర్ 17 years. ఇతడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా తిరిగాడనమాట. అతనికి కాంపానియన్ కింద 17 సంవత్సరాల పాటు. మనకి తుగ్లక్ వంశంలో గొప్పవాడైన మహమ్మద్ బిన్ తుగ్లక్కి కంపానియన్ కింద లేదా నదీం కింద 17 సంవత్సరాల పాటు అతని పాటు తిరిగాడనమాట. వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇస్లాం థియాలజీ అండ్ హిస్టరీ. ఇస్లాం మతం గురించి, ఇస్లాం చరిత్ర గురించి ఇతడు బాగా చదివాడనమాట. లివ్డ్ ఇన్ ఎ పీరియడ్ వెన్ ఇస్లాం వాజ్ ఫైండింగ్ ఇట్స్ రూట్స్. ఇతడు ఏంటంటే ఈ యొక్క ఇస్లాం మతం బాగా అభివృద్ధి చెందిన కాలంలో ఇతడు ఉండటం జరిగిందన్నమాట. జియావుద్దీన్ బరానీ. మనకి ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొదటగా వాళ్ళ కాలంలో పారసీక సారస్వతం అనేది బయలుదేరింది. పారసీక సారస్వతం గురించి చెప్పాలంటే బాగ్దాద్, కైరో. బాగ్దాద్ అంటే ఇరాక్ రాజధాని, కైరో అంటే ఈజిప్ట్ రాజధాని అన్నమాట. ప్రస్తుతం బాగ్దాద్, కైరోలకు ధీటుగా ఢిల్లీ, లాహోర్లు పారసీక విద్యా కేంద్రంగా వర్ధిల్లినాయి అన్నమాట వీళ్ళ కాలంలో. అట్లాగే పర్షియా, ఈజిప్ట్ మొదలైన దేశం నుండి అనేక కవులు, పండితులు, కళాకారులు ఢిల్లీ ఆస్థానాన్ని అలంకరించారన్నమాట. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలోని కవులందరిలోకి వెళ్ళా మేటి అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూ గురించి మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. అమీర్ ఖుస్రూ అనేవాడు ఆ కాలం నాటి కవుల్లో మేటిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇతడు బాల్బన్ యుగమున ఢిల్లీ ఈ యొక్క కొలునందు చేరి గియాజుద్దీన్ తుగ్లక్ కాలం వరకు ఉన్నాడన్నమాట. ఎవరు? ఈ యొక్క అమీర్ ఖుస్రూ. ఈ యొక్క అమీర్ ఖుస్రూ రచనలో ముఖ్యమైన ఏంటంటే అలావుద్దీన్ చరిత్ర, కాజీ ఇన్ ఉల్ పుత్ అనేవి అమీర్ ఖుస్రూ యొక్క రచనలో ముఖ్యమైన మాట. అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో షేక్ నిజాముద్దీన్ ఆజన్, అట్లాగే బాదల్ ఇబాబ్ అనే ఇద్దరు కవులు ఉండేవారు అన్నమాట. ఈ యుగమున పెక్కు పారసిక చరిత్రకారులు కూడా కలరు. వారిలో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే జియావుద్దీన్ బరానీ, సామ్సీ సిరాజ్ ఆఫీఫ్ మొదలైన వాళ్ళు అన్నమాట. జియావుద్దీన్ బరానీ అట్లాగే సామ్సీ సిరాజ్ ఆఫీఫ్ మొదలైన ఇద్దరు కూడా ఢిల్లీ సుల్తాన్ కొలులో ఉన్న ముఖ్యమైన పారసిక చరిత్రకారులు అన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి రాసిన గ్రంథం ఏంటంటే ఒక ఈ యొక్క ఇమేజ్ గమనించండి అందరూ కూడా. తారీఖ్-ఈ-ఫిరోజ్ షాహీ అనే గ్రంథాన్ని జియావుద్దీన్ బరానీ అట్లాగే సామ్సీ సిరాజ్ ఆఫీఫ్ ఇద్దరు కలిసి రాశారన్నమాట. తారీఖ్-ఈ-ఫిరోజ్ షాహీ అనేది మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత తుగ్లక్ వంశాన్ని పరిపాలించిన ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నాటి ఒక గ్రంథం అన్నమాట. అంటే ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ గురించి తెలుసుకోవడానికి మనకు ఒక ముఖ్యమైన ఆధారం ఏంటంటే తారీఖ్-ఈ-ఫిరోజ్ షాహీ అని యొక్క చరిత్రపరమైన గ్రంథం రాసింది ఎవరు? జియావుద్దీన్ బరానీ, సామ్సీ సిరాజ్ ఆఫీఫ్ ఇద్దరు కలిసి రాశారన్నమాట. అట్లాగే మనకి ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొదటి యుగమైన బానిస వంశంలో చాలామంది ఉండేవారు కవులు. వాళ్ళల్లో మనకి మిన్హజ్ ఉజ్ సిరాజ్ అనేవాడు నాజరుద్దీన్ మహమ్మద్ కాలంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క బాల్బన్ తర్వాత పరిపాలించిన నాజరుద్దీన్ కాలంలో ఉన్న ఒక ప్రముఖ కవి పేరే మిన్హజ్ ఉజ్ సిరాజ్. ఇతడు రాసిన గ్రంథం పేరు ఏంటంటే తబాకత్-ఈ-నాసిరీ. బాల్బన్ తర్వాత వచ్చిన నాసిరుద్దీన్ కాలంలో ఉన్న ఒక ప్రముఖ కవి పేరే మిన్హజ్ ఉజ్ సిరాజ్. ఇతను రాసిన కావ్యం లేదా గ్రంథం పేరు తబాకత్-ఈ-నాసిరీ. ఓకే, ఈ యొక్క ఇమేజ్లో గమనించాను అందరూ. తబాకత్-ఈ-నాసిరీ. ఓకే, మనకి నెక్స్ట్
ఈ విధంగా మనకి పారసిక చరిత్రకారులు ఉన్నారని చెప్పుకున్నాం. అట్లాగే సంస్కృత భాష గురించి ఈ కాలంలో జరిగిన అభివృద్ధి ఏంటో చూద్దాం. బెంగాలు, మిథిల అనేవి నాటి సుప్రసిద్ధ సంస్కృత విద్యా కేంద్రాలు అన్నమాట. ఎక్కడ? ఢిల్లీ సుల్తాన్ నిగంలో. బెంగాల్ నందు రఘునంద, అట్లాగే బెంగాల్ నందు రఘునంద, మిథిల నందు పద్మనాభదత్ సంస్కృత సారస్వతానికి అంటే వ్యాకరణ అలంకరణ గ్రంథాలు రాసి వాళ్ళు ఎంతో కృషి చేయడం జరిగిందన్నమాట. ఇంకా నాటి సుప్రసిద్ధ పండిత కవుల్లో వల్లభుడు, పార్థసారథి కూడా ముఖ్యమైన వాళ్ళుగా మనం చెప్పవచ్చు అన్నమాట. అట్లాగే వీళ్ళ కాలంలో దేశీయ భాషల పరంగా జరిగిన కృషి చెప్పాలంటే కబీర్ అనేవాడు రాసిన దోహాలు హిందీ సంస్కృతుల్లో ఆనిముత్యాలు అన్నమాట. కబీర్ రాసిన దోహాలు అనేవి హిందీ సంస్కృతంలో ఆనిముత్యాలుగా మనం చెప్పొచ్చు. అట్లాగే విజయనగర చక్రవర్తుల ఆదరణలో వీళ్ళ కాలంలో తెలుగు భాష సారస్వతం అనేది మహోజ్వల దశ అందుకుందన్నమాట. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంకి సమకాలీనంగా మనం విజయనగర పాలకుని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ యుగంలో ఉర్దూ భాషోత్పత్తి ఏ విధంగా జరిగిందో చూద్దాం. పారసిక, అరబీ భాషలు నాటి రాజభాషలు అన్నమాట. పర్షియన్ భాష, అరబ్ భాష అనేవి నాటి యొక్క రాజ భాషలుగా చెప్పుకోవచ్చు. హిందువులు మాట్లాడు హిందీ ప్లస్ ముస్లింలు మాట్లాడు పారసిక, హిందువులు మాట్లాడు హిందీ, అట్లాగే ముస్లింలు మాట్లాడు పారసిక, టర్కీ, అరబీ భాష పదజాల సమ్మేళనమే ఉర్దూ భాషగా చెప్పవచ్చు అన్నమాట. అంటే హిందువులు మాట్లాడే హిందీ భాష, అట్లాగే ముస్లింలు మాట్లాడే పారసిక భాష, అట్లాగే టర్కీ భాష, అట్లాగే అరబీ భాష, ఈ యొక్క పదజాల సమ్మేళనమే మన ఉర్దూ భాషగా చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క ఉర్దూ భాష అనేది సైనిక శిబిరంలో ఉద్భవించినట్లుగా కొన్ని కథనాలు ఆధారాలు ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఉర్దూ భాషలో ఆది కవిగా మనం అమీర్ ఖుస్రోని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం మనం అమీర్ ఖుస్రోని. అమీర్ ఖుస్రో అనేవాడు ఢిల్లీ సుల్తాన్ యుగ కవులందరిలో ఒక ముఖ్యమైన వాడిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, మన ఇంతకుముందు క్లాస్లో మనం బాయన సంస్థ గురించి వీటి గురించి తెలుసుకున్నాం. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఈ యొక్క కల్చరల్ డెవలప్మెంట్స్లో భాగంగా వీళ్ళ కాలంలో జరిగిన సారస్వత అభివృద్ధి గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వీళ్ళ కాలంలో అనేక కట్టడాలను కూడా నిర్మించడం జరిగిందన్నమాట. ఢిల్లీ సుల్తాన్ యుగంలో అనేక కట్టడాలు కూడా నిర్మించారు. అవి కూడా చూద్దాం. వాస్తు శిల్ప కళాభివృద్ధి. దీంట్లో మొదటగా హిందుస్థానీ శైలిని మనం గమనిస్తే ఢిల్లీ సుల్తాన్ యుగమున వాస్తు శిల్ప కళారంగంలో దేశీయ కళారీతులు సమ్మేళనమై హిందుస్థానీ శైలి లేక ఇండో ఇస్లామిక్ శైలి అనేది ఒకటి రూపొందడం జరిగిందన్నమాట. వీళ్ళ కాలంలో ఎక్కడ? ఢిల్లీ సుల్తాన్ యొక్క కాలంలో అన్నమాట. ఢిల్లీ సుల్తాన్లు విదేశం నుండి ఈ యొక్క స్థపతులను లేదా శిల్పులను రప్పించి నిర్మాణానికి రూపకల్పన చేశారన్నమాట. వారిని నిర్మూలించుటకు మాత్రం హిందూ పనివారుని, హిందూ శిల్పుల్ని నియమింపక తప్పలేదు. ఇట్లు నియమిపోయిన వారు కట్టడముల్లో దేశీ రీతులను అనుసరించారన్నమాట. మసీదులు మొదలైన ముస్లిం నిర్మాణాల్లో ధ్వంసం చేయబడిన హిందూ జైన ఆలయ భాగాలనే ఉపయోగించారన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని ముస్లిం కట్టడాల్లో అవి పాత కొన్ని హిందూ దేవాలయాలు ఉండేమాట. వాటిని ధ్వంసం చేసి కట్టడం కూడా జరిగిందన్నమాట. హిందుస్థానీ శైలిలో నిర్మించిన కట్టడాల్లో ముఖ్యమైన వాటిగా మనం కువ్వతుల్ ఇస్లాం మసీద్ని చెప్పొచ్చు. దీన్ని క్రీస్తు శకం 1191లో బాయన్ వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ తన ఢిల్లీకి ముట్టడికి చిహ్నంగా నిర్మించాడనమాట. అట్లాగే కుతుబ్ మినార్, ఇది మొదట ముస్లిం ప్రార్థనా స్తంభంగా ప్రారంభమై తర్వాత గోపురం. ఇది మొదట ముస్లిం ప్రార్థనా స్తంభంగా ప్రారంభమైన ఒక గోపురం మాట. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించాడు, కానీ ఇల్టుట్మిష్ అనేవాడు పూర్తి చేశాడనమాట. అట్లాగే అలై దర్వాజా, దీన్ని అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. ఇట్లా ఈ యొక్క పెయింటింగ్స్ మనం చూద్దాం. ఈ యొక్క ఇమేజెస్ ఓకే, ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ యుగంలో నిర్మించిన కట్టడాలు అన్నమాట. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద పిక్చర్స్ రిలేటెడ్ టు కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్.
ఓకే, దిస్ ఈజ్ ద కుతుబ్ మినార్. ఓకే, ఇది కనిపిస్తున్నది కుతుబ్ మినార్. దీన్ని యొక్క బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించాడు, కానీ పూర్తి చేసింది మాత్రం ఇల్టుట్మిష్. అట్లాగే దిస్ ఈజ్ ద అలై దర్వాజా. ఈ యొక్క ఇమేజ్ అనేది అలై దర్వాజా. దీన్ని అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు, అలై దర్వాజా. అట్లాగే అలై మినార్, అట్లాగే ఐరన్ పిల్లర్. అట్లే మనం చెప్పుకున్నాం కదా ఇందాడ కుతుబుద్దీన్ ఐబక్ కువత్తుల్ ఇస్లాం మస్క్యూ, కువత్తుల్ ఇస్లాం అనే మసీద్ నిర్మించింది కూడా కుతుబుద్దీన్ ఐబక్ మాట. అట్లాగే క్యాలిగ్రఫీ ఆన్ కుతుబ్ మినార్. ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించిన కుతుబ్ మినార్ మీద రాత రాయబడింది ఈ యొక్క దీని మీదే. అట్లాగే టాంబ్ ఆఫ్ ఇల్టుట్మిష్, ఇది ఇల్టుట్మిష్ కాలం నాటి సమాధి మాట ఇది. ఓకే, దీస్ ఆర్ ద పిక్చర్స్ రిలేటెడ్ టు కుతుబ్ మినార్. ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ చేత ప్రారంభించబడి ఇల్టుట్మిష్ చేత పూర్తి చేయబడింది. అట్లాగే అలై దర్వాజా అలావుద్దీన్ ఖిల్జీ చేత నిర్మించబడింది. అట్లాగే కువత్తుల్ ఇస్లాం మస్క్యూ, కువత్తుల్ ఇస్లాం మసీద్ అనేది కుతుబుద్దీన్ ఐబక్ చేత నిర్మించబడింది. అట్లాగే ఇల్టుట్మిష్ యొక్క సమాధి ఒక బానిస వంశ చక్రవర్తి ఇతడు. అట్లాగే కుతుబ్ మినార్ మీద రాయబడిన రాత ఇక్కడ దీని మీద ఉన్నమాట ఈ యొక్క పెయింట్ ఇమేజ్లో. ఓకే, దీస్ ఆర్ ద కన్స్ట్రక్టెడ్ ద పీరియడ్ ఇన్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. నెక్స్ట్ అలై దర్వాజా, దాన్ని అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించినట్లు మనం చెప్పుకున్నాం. అట్లాగే తుగ్లక్ కాలం నిర్మాణంలో ఆడంబరం, వర్ణ వైచిత్ర్యం, అట్లాగే అలంకరణలు కానరావు అన్నమాట. తుగ్లక్ కాలంలో నిర్మించిన కట్టడాల్లో ఆడంబరాలు కానీ వర్ణ చిత్రాలు కానీ అలంకరణలు కానీ మనకు కనపడమాట. గియాజుద్దీన్ తుగ్లక్ సమాధిలో హిందూ వాస్తు రీతిలో అయిన అమలకం, కలశం మొదలైన వాటిని విశేషం మాట. గియాజుద్దీన్ తుగ్లక్ అనేవాడు తుగ్లక్ వంశ స్థాపకుడు మాట. అట్లాగే సయ్యద్ లోడీ వంశీయులు అంటే 4-5 వంశీయులైన సయ్యద్ లోడీలు ఖిల్జీ యుగపు హిందుస్థానీ వైభవాన్ని పునరుద్ధరించి యత్నించి ఎప్పుడయ్యారన్నమాట. ఎవరు? సయ్యద్ లోడీలు ఖిల్జీ యుగపు హిందుస్థానీ వైభవాన్ని పునరుద్ధరించడానికి యత్నించి ఎప్పుడయ్యారన్నమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలో ముఖ్యమైన కట్టడాలు నిర్మించబడినవి అని చెప్పుకుంటే మనం బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో నిర్మించబడిన కువత్తుల్ ఇస్లాం మస్క్యూ లేదా కువత్తుల్ ఇస్లాం మసీద్, అట్లాగే కుతుబుద్దీన్ ఐబక్ చేత నిర్మించబడిన అజ్మీర్లోని అర్హైదీన్ కా జోన్పురా మసీద్, అట్లాగే ఇతని చేత ప్రారంభించబడిన కుతుబ్ మినార్ ఇల్టుట్మిష్ చేత కంప్లీట్ చేయబడింది. అట్లాగే అలావుద్దీన్ ఖిల్జీ చేత నిర్మించబడిన అలై దర్వాజా, అట్లాగే అతని చేత నిర్మించబడిన సిరి అనే రాజధాని నగరం, అట్లాగే ఖిల్జీ వంశస్థులు మాట వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ తుగ్లక్ వంశీయులు. నెక్స్ట్ మనకి స్థానిక శైలీలు. ఓకే, బెంగాల్ శైలిలో మనకి ధీటుగా ఈ యొక్క స్థానిక శైలిలు ఏమన్నా చూద్దామండి. బెంగాల్ శైలిలో ఇటుకలు బాగా వాడారమ్మా. ఈ శైలిలో నిర్మించిన మనకి కట్టడాల్లో ఎక్కడెక్కడ ఏమన్నా చూద్దాం. ముఖ్యంగా గౌర్, పాండువ మొదలైన చోట్ల కొన్ని కట్టడాలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క స్థానిక శైలిలో నిర్మించిన కట్టడాలు అవి ఏంటో చూద్దాం. ఓకే, స్థానిక శైలిలో భాగంగా పాండువానందు నిర్మించబడిన అదోనా మసీదు పరిమాణంలో పెద్దదన్నమాట ఈ యొక్క స్థానిక శైలిలో నిర్మించబడిన కట్టడం. అట్లాగే జోన్పూర్ శైలిలో హిందూ ప్రభావం అనేది బాగా ఎక్కువ మాట. దీంట్లో భాగంగా అయ్యలదేవి మసీదు ఈ శైలిలో నిర్మించబడిన మనోహర కట్టడం మాట. జోన్పూర్ శైలిలో నిర్మించిన కట్టడాల్లో హిందూ ప్రభావం ఎక్కువగా ఉంది. దాంట్లో ముఖ్యమైనది ఏంటి? అయ్యలదేవి మసీద్ అనేది ఈ యొక్క శైలిలో నిర్మించబడిన మనోహర కట్టడం. అట్లాగే గుజరాత్ శైలిలో స్థానిక హిందూ జైన సాంప్రదాయాలు ప్రస్ఫుటంగా మనకు కనబడతాయి అన్నమాట. గుజరాతీ శైలిలో స్థానిక హిందూ జైన సాంప్రదాయాలు అనేవి ప్రస్ఫుటంగా మనకు గమనిస్తే కనబడతాయి అన్నమాట. అట్లాగే మహమ్మద్ నగరం అందు అహ్మద్ షా చేత నిర్మించబడిన జామీ మసీద్ కూడా ప్రముఖమైనదిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లాగే మరొక శైలి ఏంటంటే మాలవా శైలి. ఈ మాలవా శైలికి కేంద్రం మాండువా దారాలు మాట. ఈ యొక్క మాండు నందు నిర్మించబడిన జామీ మసీదు, ఓకే, ఇండోలా మహల్, అట్లాగే బాజ్ బహదూర్ రాజ్భవనాలు అన్నీ కూడా ముఖ్యమైనగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట.
ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలో వాళ్ళు సారస్వత పరంగా అంటే సాహిత్యపరంగా కానీ వాస్తు శిల్పకళాపరంగా కానీ ఎంతో కృషి చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, మనం చెప్పుకున్నాం ఏంటి, ఢిల్లీ సుల్తాన్ యుగం కాలం నాటి ప్రముఖ కవిగా అమీర్ ఖుస్రూ, అట్లాగే మిన్హజ్ సిరాజ్ ఇతడు బానిస వంశ కాలంలో ఉన్నాడని, ఇతడు తబాకత్ ఈ నాసిరి అనే గ్రంథం రాసినట్లు మనం చెప్పుకున్నాం. అట్లాగే మనకి జియావుద్దీన్ బరానీ అనేవాడు, అట్లాగే సామ్సి సిరాజ్ ఆపిప్ అనేవాళ్ళు ఇద్దరు కూడా పార్సిక చరిత్రకారులు అన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి రాసిన గ్రంథమే తారీఖ్ ఈ ఫిరోషాహి అనే చారిత్రక గ్రంథం అన్నమాట. దీని ద్వారా మనం ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి పరిస్థితులు తెలుసుకోవచ్చు. అట్లాగే ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నాటి పరిస్థితులు, అతడు 1351 నుంచి 1388 వరకు పరిపాలించినట్లు, ఫిరోజ్ షా తుగ్లక్ బానిసల కోసం ప్రత్యేకంగా ఇతని కాలంలో సుమారుగా 1,80,000 మంది బానిసలు ఉన్నట్లు చెప్పుకున్నమాట. ఇతడు బానిసల కోసం ప్రత్యేకంగా దివాన్ ఈ బందగాన్ అనే ఒక శాఖను కూడా ఏర్పాటు చేశాడనమాట. అట్లాగే సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దివాన్ ఈ ఖైరత్ అనే శాఖను కూడా ఏర్పాటు చేశాడని, అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదల వ్యవసాయ అభివృద్ధి కోసం కూడా కృషి చేసినట్లు మనం చెప్పుకుంటాం. అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయ అభివృద్ధి కోసం దివాన్ ఈ కోహి అనే శాఖను కూడా ఏర్పాటు చేసినట్లు మనం చెప్పుకున్నమాట. ఈ యొక్క జియావుద్దీన్ బరానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఉండి మహమ్మద్ బిన్ తుగ్లక్ని 17 సంవత్సరాల పాటు గమనించాడనమాట. ఈ యొక్క జియావుద్దీన్ బరానీ కొన్ని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. వాటిలో కొంతమంది మహమ్మద్ బిన్ తుగ్లక్ని పిచ్చి తుగ్లక్ చెప్పుకున్నారు, కొంతమంది సృష్టి వైపరీత్యంగా చెప్పారు, కొంతమంది ఇతను చనిపోయిన తర్వాత ఇతని బాధ ప్రజల బాధ ఇతనికి తప్పాయని కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఏది ఏమైనప్పటికీ మహమ్మద్ బిన్ తుగ్లక్ వెంట ఉన్న జియావుద్దీన్ బరానీ రచనల ద్వారా మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క గొప్పతనం కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. 17 సంవత్సరాల పాటు ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్కి కాంపేనియన్గా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లాగే మనకి మిన్హజ్ సిరాజ్ అనేవాడు తబాకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని ఈ కాలంలో రాసినట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లాగే వీళ్ళు ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లకి సమకాలీనులుగా మన విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల్ని మనం చెప్పుకోవచ్చు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన కాలంలోనే తెలుగు భాష అనేది బాగా అభివృద్ధి చెంది తెలుగు భాషకి మనకి స్వర్ణయుగంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని తెలుగు భాషకి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. దేశ భాషలందు తెలుగు లెస్స అనేది శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే పేర్కొనడం జరిగిందన్నమాట. ఆ విధంగా తెలుగు భాష అనేది బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా వీళ్ళ కాలంలో ఈ యొక్క హిందుస్థానీ శైలి కూడా కట్టడాల్లో ప్రారంభించడం జరిగిందన్నమాట. మనం చూస్తే వీళ్ళ కాలం నాటి కట్టడాల్లో ముఖ్యంగా కుతుబుద్దీన్ ఐబక్ చేత ప్రారంభించబడిన కుతుబ్ మినార్, ఇది మనం దీని గురించి చెప్పుకుంటే మనం వీళ్ళు నిర్మించిన కట్టడాలు ఈ రోజుకి కూడా చెక్కు చెదరంగా ఉన్నాయంటే వాళ్ళ కాలం నాటి కళా నైపుణ్యం కానీ వాళ్ళ కాలం నాటి స్టాండర్డ్స్, ఈ యొక్క ఆర్కిటెక్చర్లో ఈ యొక్క వాస్తు శిల్ప కళా నైపుణ్యంలో వాళ్ళు అవలంబించిన పద్ధతులు కానీ తీర్చిదిద్దిన తీరు కానీ ఎంతో గొప్పగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రోజుకి మనం ఢిల్లీలో చూస్తే కుతుబ్ మినార్ అనేది అట్లాగే మనకి దర్శనమిస్తుంది. అట్లాగే అలయ్ దర్వాజా, అట్లాగే అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన సిరి అనే రాజధాని నగరం, అట్లాగే తుగ్లకాబాద్, అట్లాగే ఫిరోజాబాద్, ఇవన్నీ కూడా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ కాలంలో నిర్మించబడిన పట్టణాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తుగ్లకాబాద్ కానీ జాన్పూర్ కానీ ఇస్సర్ కానీ ఇవన్నీ కూడా తుగ్లక్ వంశీయుడైన ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ చేత నిర్మించబడిన కట్టడాలు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇల్టుట్మిష్ యొక్క సమాధి. ఈ ఇల్టుట్మిష్ అనేవాడు 1211 నుంచి 1236 వరకు బానిస వంశాన్ని పరిపాలించాడు. ఢిల్లీ సుల్తాన్లే కానీ పాలించాడు. ఇతడే కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసిన కుతుబ్ మినార్ని కంప్లీట్ చేసిన కూడా ఇల్టుట్మిష్ అన్నమాట. అట్లాగే కువతుల్ ఇస్లాం మాస్క్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినట్లు మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు నేను బానిస వంశం గురించి ఖిల్జీ వంశం గురించి చెప్పినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ లేరు ఇప్పుడు వాళ్ళ గురించి మళ్ళీ ఒకసారి బానిస వంశం గురించి ఖిల్జీ వంశం గురించి ఒకసారి బ్రీఫ్గా చెబుతున్నాను చూడండి. బానిస వంశ పాలకులు 1206 నుంచి 1290 వరకు పరిపాలించారు. స్థాపకుడేమో కుతుబుద్దీన్ ఐబక్. ఇతడు 1206 నుంచి 1210 వరకు ఈ యొక్క ఢిల్లీని పరిపాలించడం జరిగిందన్నమాట. ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ యొక్క బిరుదు ఏంటంటే లక్ బక్ష్, అక్షరాలకి లక్షలు ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట. ఎవరైనా ఇతని గురించి గొప్పగా రాస్తే వాళ్ళకి లక్షలు ఇసిరేవాడు అన్నమాట. అందువల్ల ఇతన్ని లక్ బక్ష్ అని పిలుస్తారన్నమాట. అట్లాగే కుతుబుద్దీన్ ఐబక్ 1210లో చనిపోయాడు దురదృష్టవశాత్తు. ఎందువల్లంటే గుర్రం మీద వెళ్తా పోలో లేదా చౌగాన్ అనే ఆటను ఆడుతూ
దురదృష్టవశాత్తు గుర్రం పైనుంచి కింద పడి చనిపోవడం జరిగిందన్నమాట. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. తర్వాత వచ్చిన ఇల్టుట్మిష్ అనేవాడు, తర్వాత బహ్రమ్ షా వచ్చాడు, అంతగా గొప్పవాడు కాదు. తర్వాత వచ్చిన ఇల్టుట్మిష్ 1211 నుంచి 1236 వరకు పరిపాలించాడనమాట. ఈ ఇల్టుట్మిషే కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించిన కుతుబ్ మినార్ని పూర్తి చేశాడనమాట. ఈ యొక్క ఇల్టుట్మిష్ పరిపాలనా కాలంలో ఇతడు వెండి టంకా, రాగి జీటల్ అనే నాణ్యాలను ప్రవేశపెట్టాడు. అట్లాగే సైనిక విధానంలో ఇక్తా అనే పద్ధతిని కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఈ యొక్క ఇల్టుట్మిష్ అనేవాడు జ్వాలాముఖి నందు, అదే నాగర్కోటల నందు జ్వాలాముఖి అనే దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఇల్టుట్మిష్ కాలంలోనే మంగోల్ యొక్క దండయాత్రలు ఢిల్లీ మీద ప్రారంభమవడం జరిగింది. వాటిని ఇతడు చాలా చాకచక్యంగా నిర్మూలించడం, వాటి నుంచి తప్పించుకోవడం కూడా జరిగిందన్నమాట. తర్వాత ఇల్టుట్మిష్ తర్వాత పరిపాలించిన ఆమె ఎవరంటే రజియా సుల్తానా. భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలే సుల్తానా రజియా లేదా రజియా సుల్తానా. ఈమె కాలంలో చిహల్గని అనే ఢిల్లీ సర్దారుల 40 మంది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, ముఖ్యంగా బానిస వంశీయుల కాలంలో 40 మంది ఢిల్లీ సర్దారులు కలిసి బలంగా ఏర్పడిన కూటమి పేరే చిహల్గని. ఈ చిహల్గని కూటమి యొక్క ప్రభావం అనేది రజియా సుల్తాన్ కాలంలో బాగా ఎక్కువైపోయింది. దీన్ని నిర్మూలించిన వ్యక్తి ఎవరంటే బానిస వంశ పాలకుల్లో గొప్పవాడైన బాల్బన్. ఈ యొక్క బాల్బన్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని లేదా బానిస వంశాన్ని 1266 నుంచి 1287 వరకు పరిపాలించాడనమాట బాల్బన్. ఇతడి ఈ యొక్క చిహల్గని అనే కూటమిని నిర్మూలించడం జరిగింది. ఈ యొక్క బాల్బన్ అనేవాడు పార్సిక సాంప్రదాయాన్ని ఢిల్లీ సుల్తానేట్లో ప్రవేశపెట్టాడనమాట. అవి ఏంటవి? సిజ్దా అంటే సుల్తాన్ యొక్క సింహాసనాన్ని కానీ పాదాలను కానీ ముద్దు పెట్టుకోవడాన్ని, సాష్టాంగ దండ ప్రణామం సిజ్దా. ఇప్పుడు హిందువులు అరుదుగా వెళ్ళే దేవాలయాలకి పెద్ద తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు హిందువులు ఏం చేస్తారంటే సాష్టాంగ దండ ప్రణామం చేస్తారన్నమాట. అంటే పడిపోయి దండం పెట్టుకుంటారన్నమాట. దాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారు. దీన్నే సిజ్దా అంటారన్నమాట పార్సిక సాంప్రదాయం ప్రకారం. అట్లాగే పైబోస్ అంటే ఏంటంటే సుల్తాన్ యొక్క సింహాసనాన్ని కానీ పాదాలను కానీ ముద్దు పెట్టుకోవడాన్ని పైబోస్ అంటారు. అట్లాగే తెలుగు వాళ్ళకి ఉగాది అనేది నూతన సంవత్సరాది పండుగ. అట్లాగే పార్సికుల యొక్క కొత్త సంవత్సర పండుగ ఏంటంటే నవరోజ్. ఈ యొక్క పార్సికుల కొత్త సంవత్సరమైన నవరోజ్ని, అట్లాగే పార్సికుల యొక్క సాంప్రదాయాలైన సిజ్దాని, పైబోస్ని ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలో లేదా ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే బాల్బన్. ఈ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ అమాంగ్ ఆల్ ద స్లేవ్ రూలర్స్. బానిస వంశాన్ని పరిపాలించిన సుల్తాన్లందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడు ఎవరంటే బాల్బన్ మాట. ఈ బాల్బనే చిహల్గని అనే కోటను నిర్మూలించడం జరిగిందన్నమాట. బాల్బన్ తర్వాత ఈ యొక్క బానిస వంశ ప్రభావం అనేది తగ్గిపోయింది. తర్వాత చివరివాడు ఎవరంటే కైకుబాద్. బానిస వంశ స్థాపకుడేమో కుతుబుద్దీన్ ఐబక్, గొప్పవాడేమో బాల్బన్, చివరివాడు కైకుబాద్. బానిస వంశం తర్వాత ఢిల్లీని పరిపాలించిన వంశం పేరు ఏంటంటే ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతడు 1290 నుంచి 96 వరకు పరిపాలించాడు. తర్వాత పరిపాలించింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. తర్వాత పరిపాలించిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన కాలం 1296 నుంచి 1316 వరకు మాట. ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఢిల్లీ సుల్తాన్లు అండి, ఖిల్జీ వంశ పాలకుల్లోనే కాకుండా ఢిల్లీ సుల్తాన్ అందరిలో కూడా మిక్కిలి గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేక దండయాత్రలు చేశాడు ఉత్తర భారతదేశం మీద, దక్షిణ భారతదేశం మీద. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ భారతదేశ దండయాత్ర నాయకత్వం వహించిన వ్యక్తే మాలిక్ కపూర్. ఇతని అసలు పేరు, ఇతని గల మరొక పేరు అజర్ ఈ దినారీ. ఇతన్ని గుజరాత్లో 1000 నాణ్యాలు 1000 దినాలకి కొండ వల్ల అజర్ ఈ దినారీ అనే పేరు వచ్చిందన్నమాట. ఎవరికి? ఈ యొక్క మాలిక్ కపూర్కి మాట. ఈ విధంగా మనకి మాలిక్ కపూర్ దండయాత్రలు అనేవి దక్షిణ భారతదేశ దండయాత్రలకి, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ భారతదేశ దండయాత్ర నాయకత్వం వహించింది ఎవరు? మాలిక్ కపూర్. ఉత్తర భారతదేశ దండయాత్ర నాయకత్వం వహించింది ఎవరంటే నస్రత్ ఖాన్. కానీ దురదృష్టవశాత్తు ఈ యొక్క నస్రత్ ఖాన్ అనేవాడు గుజరాత్ దండయాత్రలో చనిపోయాడనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రల కంటే ఆయన ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణ వల్ల ఎంతో ఫేమస్ అవ్వడం జరిగిందన్నమాట అల్లావుద్దీన్ ఖిల్జీ. అతను ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణ మనం చెప్పాలంటే రెవెన్యూ సంస్కరణలు, మార్కెట్ సంస్కరణలు, సైనిక సంస్కరణలు. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజగుర్రాల మీద ముద్రలు వేసే దాగ్ అనే పద్ధతిని, సైనికుల దగ్గర హాజరు తీసుకునే చహరా అనే పద్ధతిని, అట్లాగే అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో బాగా పేరెనికగన్నవి, ప్రపంచ ప్రసిద్ధి చెందినవి ఏంటంటే మార్కెట్ సంస్కరణలు. ప్రతి సామాన్య మానవుడు తను సంపాదించే తక్కువ మొత్తంతో, తక్కువ జీతంతో, అట్లాగే ప్రతి సైనికుడు తను సంపాదించే తక్కువ జీతంతో సంతోషంగా బతకాలి అనే ఉద్దేశంతో అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సంస్కరణలే మార్కెట్ సంస్కరణలు అన్నమాట.
ఈ అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణని అమలు చేయడానికి దివాన్ ఈ రియాసత్ అని ఒక శాఖను ఏర్పాటు చేశాడు. సహనా ఈ మండి అనే అధికారిని ఏర్పాటు చేశాడు అన్నమాట. లేదా దివాన్ ఈ రియాసత్ షహనా ఈ మండి అని ఇద్దరిని అధికారులని ఈ యొక్క మార్కెట్ సంస్కరణ అమలు చేయడానికి నియమించడం జరిగిందన్నమాట. దివాన్ ఈ రియాసత్ షహనా ఈ మండి. వీళ్ళు ఏం చేసేవారంటే మార్కెట్ సంస్కరణని పరిశీలించడానికి పర్యవేక్షించడానికి తిరిగేవారు అన్నమాట. ఎవరైనా తక్కువ మార్కెట్ ధరల పట్టిక అనేది ప్రతి దుకాణం ముందర ప్రదర్శించాలి. దానికి ఎక్కువ తక్కువ అమ్మకూడదు. ఎవరైనా తూకం తక్కువ తోస్తే అట్లాంటి వాళ్ళ శరీరం నుంచి దానికి సరిపడా మాంసాన్ని వాళ్ళ శరీరం నుంచి గ్రహించడం జరిగేది అన్నమాట. అందువల్ల ఎవరు కూడా తూకాలు కానీ లేకపోతే ధరలు ఎక్కువ అమ్మడం కానీ అట్లాంటివి చేసేవారు కాదు. ఈ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ తనకున్న సైనిక వ్యవస్థ, తనకున్న సామాన్య సైనికుడు సైతం తనకు వచ్చే తక్కువ వేతనం లేదా జీతంతో సంతోషంగా బతికి అలావుద్దీన్ ఖిల్జీ తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చాలా దోహదపడడం జరిగిందన్నమాట. అందువల్లనే అలావుద్దీన్ ఖిల్జీని సికందర్ ఈ సాని అంటే రెండో అలెగ్జాండర్గా పిలుస్తారన్నమాట. ఈ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణ ద్వారానే ప్రతి సైనికుడు కూడా తనకు వచ్చే తక్కువ జీతంతో తక్కువ వేతనంతో సుఖంగా బతికేటట్లు అతడు యుద్ధాలు దండయాత్రలు సంతోషంగా సఫలీకృతంగా చేయడం వల్ల, సమర్థవంతంగా చేయడం వల్ల అలావుద్దీన్ ఖిల్జీ తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం జరిగిందన్నమాట. సో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మార్కెట్ సంస్కరణ అనేది మనకి 5 మార్క్స్ పరంగా ఇంపార్టెంట్. అట్లాగే బిట్స్ కూడా మనకి బిట్స్ పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ వచ్చింది ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఈ యొక్క ఖిల్జీ వంశం అనేది పతనం అయిపోయింది. చివరికి ఖుస్రూ ఖాన్ అనేవాడు ఈ యొక్క ఖిల్జీ వంశంలో చివరివాడు. నెక్స్ట్ మూడోది తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశం స్థాపకుడు ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్ లేదా గాజీ మాలిక్. 1320 నుంచి 1414 వరకు ఈ యొక్క తుగ్లక్ వంశ పాలకులు పరిపాలించారు. 1320 నుంచి 25 వరకు తుగ్లక్ వంశ స్థాపకుడైన గియాజుద్దీన్ తుగ్లక్ లేదా గాజీ మాలిక్ పరిపాలించాడు. నెక్స్ట్ మహమ్మద్ తుగ్లక్ 1325 నుంచి 1357 వరకు పరిపాలించాడు. మహమ్మద్ తుగ్లక్ అనేవాడు తుగ్లక్ వంశ పాలకులందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడు. ఇతడు గంగా యమున అంతర్వేదిలో భూమి శిస్తును పెంచాడు. అట్లాగే రాగి నాణ్యాలను ప్రవేశపెట్టాడు. అట్లాగే రాజధాని మార్చాడు. అట్లాగే కోరసాన్ దండయాత్రలు చేశాడు. ఈ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన రాజధాని మార్పిడి లాంటి సంఘటనలు విమర్శలకు గురవడం వల్ల ఇతన్ని పిచ్చి తుగ్లక్ అని, సృష్టి వైపరీత్యం అని పిలవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మహమ్మద్ తుగ్లక్ అనేవాడు మంచి స్కాలర్. అట్లాగే అతని యొక్క క్యాలిగ్రఫీ కూడా ఎంతో గొప్పగా సుందరంగా ఉండేదన్నమాట. నెక్స్ట్ నాలుగోది సయ్యద్ వంశం 1414 నుంచి 1451. కిజిర్గాన్ సయ్యద్ స్థాపకుడు. చివరివాడేమో అలావుద్దీన్ అలం షా. నెక్స్ట్ ఐదోది ఏమో లోడి వంశం. లోడి వంశ స్థాపకుడు ఎవరంటే బహ్లూ లోడి, గొప్పవాడేమో సికిందర్ లోడి, చివరివాడు ఇబ్రహీం లోడి. వీళ్ళు 1451 నుంచి 1520 వరకు 26 వరకు పరిపాలించడం జరిగిందన్నమాట. చివరివాడైన ఇబ్రహీం లోడిని ఈ యొక్క సామర్కండ్, మధ్య ఆసియాలోని సామర్కండ్ ప్రాంతానికి చెందిన బాబర్ ఏప్రిల్ 21, 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో ఈ యొక్క ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీలో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందన్నమాట. అది మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుంటాం. అది నెక్స్ట్ లెసన్స్లో మనం చూస్తాం. ఈ విధంగా మనకి లోడి వంశ స్థాపకుడైన బహ్లూ లోడి అనేవాడు 1451 నుంచి 1489 వరకు పరిపాలించాడు. లోడి వంశంలో గొప్పవాడైన సికిందర్ లోడి అనేవాడు 1489 నుంచి 1517 వరకు పరిపాలించాడు. అప్పటి వరకు ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజధాని ఢిల్లీ. ఈ యొక్క సికిందర్ లోడి ఏం చేశాడంటే ఆగ్రా అనే ఒక నూతన రాజధాని నగరాన్ని నిర్మించి ఢిల్లీ నుంచి ఆగ్రాకి ఈ యొక్క రాజధాని నగరాన్ని సికిందర్ లోడి మార్చాడనమాట. చివరివాడే లోడి వంశ పాలకుల్లో చివరివాడు ఇబ్రహీం లోడి, లేదా ఢిల్లీ సుల్తాన్లో కూడా చివరివాడు ఎవరంటే ఇబ్రహీం లోడి. ఢిల్లీ సుల్తాన్లో మొదటి వాడేమో కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీ సుల్తాన్ అందరిలోకి ఓవరాల్గా గొప్పవాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తాన్లో ఓవరాల్గా చివరివాడు ఎవరంటే ఇబ్రహీం లోడి. ఈ ఇబ్రహీం లోడిని మొదటి పానిపట్ యుద్ధం ద్వారా బాబరు ఓడించడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొత్తం ఢిల్లీని, లాహోర్ని, తర్వాత ఢిల్లీని, తర్వాత ఆగ్రాని రాజధానిగా చేసుకుని మొత్తం 5 వంశాలు పరిపాలించినట్లు మనం చెప్పవచ్చు అన్నమాట. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. మొదటిగా బానిస వంశ స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఓవరాల్గా ఢిల్లీ సుల్తాన్ల యొక్క వంశ స్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఇతడు ఈ యొక్క మహమ్మద్ గోరి యొక్క ప్రతినిధి అన్నమాట. అతను చనిపోయిన తర్వాత ఇతను స్వతంత్రించి రాజ్యాన్ని స్థాపించుకోవడం జరిగిందన్నమాట. ఓవరాల్గా గొప్పవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ అనగానే మనకి సైనిక సంస్కరణలు, రెవెన్యూ సంస్కరణలు, మార్కెట్ సంస్కరణలు గుర్తు రావాలన్నమాట. అట్లాగే అతను చేసిన దండయాత్రలు, ఉత్తర భారతదేశ దండయాత్రలు, అట్లాగే దక్షిణ భారతదేశ దండయాత్రలు, ద్వార సముద్రం మీద కానీ, వరంగల్లు లేదా ఓరుగల్లు మీద కానీ, అట్లాగే రణతంబూరు మీద కానీ, ఇవన్నీ కూడా దండయాత్రలు మనకు గుర్తు రావాలి. అట్లాగే మార్కెట్ సంస్కరణలు, ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్థలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఢిల్లీ సుల్తాన్ యుగంలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.